అధ్యాయము 38 వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అపోస్తలుల కార్యం 2:38లలో అపోస్తలుడైన పేతురు తన ప్రజలకు హెచ్చరించిన తర్వాత ఈ మాట చెప్తుంటున్నారు. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ మాట పేతురు తన ప్రజల మధ్యలో ఈ విధంగా వివరించనున్నారు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న కార్యము మారు మనసు పొంది, అది ముఖ్యమైన కారణం. దేవుడు మన జీవితాల్లో మారు మనసు, దీని గురించి కూడా మనం ముఖ్యంగా ధ్యానం చేయాలి. ఈరోజు సిస్టర్ కార్యకారిణి సిస్టర్ వచ్చారు, సిస్టర్ మరియా రోజ్ గారు. వారు మా భాష అర్థమవుతుంది, ఆయన కూడా తాతకు రావాలి అనే ఆలోచనతో వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉద్యోగ రీతిలో ఇక్కడికి వచ్చారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళు పాప మోనాలిసా కొరకు ప్రార్థన చేయండి. ఆవిడ ఫిలిపైన్స్లో డాక్టర్ మెడిసిన్ చదువుకుంటుంది. వాళ్ళు అలాగే వాళ్ళు ఉద్యమాల గారి కోసం కూడా ప్రార్థన చేయండి. లోకనాథన్ గారు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, కార్యాలయం ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని కోరారు. వాళ్ళ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. అయితే ఈ దినాల్లో నేను మారు మనస్సు అనే అంశం గురించి కొన్ని మాటలు చెప్పాలని నేను అనుకుంటున్నాను. మారు మనసు అంటే ఆ ముందే ఒకసారి నేను దీని గురించి మాట్లాడాను, మనం అందరూ కూడా నేర్చుకున్నాము. నూతన సృష్టి, న్యూ క్రియేషన్. 2 Corinthians 5:16 మనందరూ కూడా కంఠస్థ వాక్యం. కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించలు, ఇదిగో క్రొత్తవాయను అని అంటారు. దేవుడు మనకిచ్చిన నూతన సృష్టి, న్యూ క్రియేషన్, మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం. మన జీవితంలో గొప్ప మలుపు మనకు రావాలి. మన జీవితంలో కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలి. నా జీవితంలో నిజంగా మార్పు జరిగిందా? నేను నిజంగా మారిన వ్యక్తిగా ఉన్నానా? చాలాసార్లు బాప్టిజం తర్వాత ఏమంటారంటే, బాప్టిజం అయిపోయిన తర్వాత నేను పేరు మార్చండి అని అంటారు. పేరు యాక్చువల్గా మార్చవలసిన అవసరత అంతా లేదు. తప్పకుండా మీ పేరు మార్చుకోవాలని కూడా బైబిల్ ఎక్కడ కూడా లేదు. అయితే మనం కొంతమంది ఒకరు వాళ్ళ పేరు మార్చుకోవాలనుకుంటే, పోయిన వారం నేను చెప్పాను పేరు మార్పు అవసరం లేదు, ప్రవర్తన మార్పు అవసరం అని పోయిన వారం కూడా మనం నేర్చుకున్నాము. అయితే ఏది మారాలి? జీవితం మార్చబడాలి, జీవిత మార్పు జరగాలి. మెటామార్ఫోసిస్ అని ఒక పదాన్ని మనం వింటుంటాం. ఏ విధంగా ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారుతుందో దాన్ని మెటామార్ఫోసిస్ అంటారు. గొంగళి పురుగు చూడండి ఎంత అసహ్యంగా ఉంటుందో, ఒళ్ళంతా వెంట్రుకలు నేల మీద పోగుతుంటుంది. ఎవరికైనా గొంగళి పురుగు చూసి పట్టుకోవాలి, ఎత్తుకోవాలని ఆశ ఉంటుందా? చాలా. ఇప్పుడు ఒక గొంగళి పురుగు తీసి మేము ఇప్పుడు వేసాను అనుకోండి, సగం మంది బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అయిపోతుంది గొంగళి పురుగు, నేను తినాలి కదా మీ దగ్గర మన అది అసహ్యంగా ఉంటారు. అదే సమయం ఎంత అద్భుతమైన అలాగే కలర్ఫుల్గా పైకి ఎగురుతుంటున్న సీతాకోక చిలుకగా మారుతుంటుంది. సీతాకోక చిలుకను అది నెక్టర్ తేనె తాగుతుంటుంది, పైకి ఎగురుతుంది. ఎంత దానికి దీనికి ఎంత వ్యత్యాసం! ఒకవేళ సీతాకోక చిలుకను చూసి నీవు ఇప్పటి వరకు నీవు గొంగళిపురుగా ఉన్నావంటే, అబ్బాయి నేను అంత అసహ్యంగా ఉన్నానా? లేదు లేదు, నేను కాదని అంటుంది. అంత టోటల్ చేంజ్ మాట, మొత్తం మార్పు వచ్చేసింది. దాని జీవితాల రూపంలో మార్పు ఎలా జరిగింది? కొంచెం సమయాన్ని, ప్రాబ్లం 21 రోజు అని అనుకుంటున్నాను. 21 రోజు పీప అని దానికోసం ఒక గూడు కట్టుకుంటాను. ఆ పీపాలన్నీ వెళ్ళి అందులోనే అంటారు. చూపు ఉండదు, వెనుకలను ఉండదు, మాటలను ఉండదు, నీళ్ళు తాగదు, అన్నం తిన్నది, అలాగే ఉండిపోతుంది. ఆ 21 రోజులలో ఆ జీవితం టోటల్గా మారిపోతూ ఉంటారు. మన జీవితంలో మీరు మారు మనస్సు పొందండి, మారు పేరు పొందండి అని అనలేదు, మారు రూపం పొందండి అని కూడా అనలేదు. మారు మనసు పొందాలి.
ఏ విధంగా ఆ ఒక పీపాలోనే చిన్న గూట్లోనే 21 రోజు ఉంటుందో అప్పుడు దాని జీవితము దాని యొక్క ప్రవర్తన రూపు మొత్తం మారిపోతూ ఉంటారు. మన జీవితంలో కూడా ఈ మార్పు అనేది చాలా అవసరం. పశ్చాత్తాపము ప్రాముఖ్యమైన కార్యం. ఈ విధంగా దేవుని వైపు మనం తిరగడానికి, మారు మనసు పొందాలనంటే మన జీవితములలో మన పాత జీవితం గురించిన పశ్చాత్తాపం మనకు కలగాలి. మనం ఇస్కరియోతు గురించి మత్తయి సువార్తలో 27:4 ఒక మాట చదువుతున్నాం. మత్తయి సువార్త 27:4 ఇస్కరియోతు ఏమంటున్నారంటే, నేను ఎటువంటి కపటము లేని నిరపరాధ రక్తమును పాపము చేసి, అంటే పశ్చాత్తాపం వచ్చింది. ఐ హావ్ సిన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు. నిజంగా ఆయన అనుకున్నాడు, దేవుడు పశ్చాత్తాపం కలగ చేశాడు. ఇంకొక ఆ పశ్చాత్తాపం కలగ చేశాడు దేవుడు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? మారు మనసు పొందలేదు. ఇద్దరు వ్యక్తులు బైబిల్లో మనం కంపేర్ చేసుకోవచ్చు. పేతురు, ఇస్కరియోతు యూదా. ఇద్దరు తప్పు చేశారు. ఇద్దరు చేసిన తప్పులో పేతురు ఏమన్నాడనంటే, బాబు యేసుప్రభు తెలుసా? నాకు యేసుప్రభు తెలియదు. నువ్వు యేసుప్రభుతో కూడా ఉన్నావు కదా? లేదు, నేను కాదు. ఆ పని పిల్ల వచ్చి చెప్తుంది, నేను చూసాను నువ్వు కూడా తోటలో ఉన్నావంటే, బాబు కాదు, వేరేవరో నా తమ్ముడుగా నా అమ్మాయి ఎవరమ్మా, నేను కాదమ్మా, నేను లేదు. బొంకేశాడు. అది ఇంకా చెప్పాలంటే యేసు ఎవరో నాకు తెలియదని అన్నాడు పేతురు. ఇస్కరియోతు అన్నాడు తెలుసా? యేసు నాకు బాగా తెలుసు అని అన్నాడు. యేసే నాకు తెలియదని అన్నాడు పేతురు. యేసా నాకు బాగా తెలుసు. చీకట్లో కూడా నువ్వు ఆయన గుర్తుపెట్టగలను. చీకట్లలో, ఆ తోటలో, అందరి మధ్యలలో యేసుప్రభు ఎవరో నేను కరెక్ట్గా గుర్తుపెట్టగలిగాడు. 10 మంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, యేసు ప్రభుతో ఉన్న 12 శిష్యులు ముఖం కూడా వాళ్ళ స్వరూపం కూడా యేసు ప్రభులా మారిపోయిందంట. అందుకనే ఎవరు యేసు అని 12 నిలబెట్టి చూస్తే ఎవరు యేసు కనిపెట్టడం కూడా కష్టం. కానీ అందుకే ఇస్కరియోతు నాకు బాగా తెలుసు. యేసు ప్రభువే నాకు తెలియదని అన్నాడు పేతురు. యేసు ప్రభు నాకు బాగా తెలుసు అన్నాడు ఇస్కరియోతు. వాళ్ళిద్దరు చేసిన తప్పులో ఎవరు చేసిన తప్పు ఎక్కువ అనుకుంటున్నారు? ఎవరు బాగా తప్పు చేశారు అనుకుంటున్నారు? తెలిసిన వాడిని తెలియదని చెప్పటమా? ఒకరి దగ్గరికి వచ్చి ఏమన్నా అడిగారు అనుకోండి, ఇక్కడ ఫెరీ రోడ్లో పాస్టర్ పాస్టర్ ఎవరండి తెలియదు అన్నారు అనుకోండి. ఇంకొకటి అయితే నాకు బాగా తెలుసానంటే, అంటే తెలిసి అని చెప్పటమే కరెక్ట్, తెలుసు అని చెప్పటమే మంచిది. కానీ తెలియదని నాకు బొంకేశాడు, అబద్ధం ఆడుతాను. 3.5 సంవత్సరాలు పేతురుతో యేసు ప్రభుత్వం ఉండిన పేతురు నాకు తెలియలేదు. ఒట్టు పెట్టటకును మొదలు పెట్టాడని కూడా యోగాలో చెప్తుంటాడు. శపించుటకును ఒట్టు పెట్టటకు మొదలు. ఒట్టు అసలు యేసు ప్రభు నాకు తెలియదు, ఒట్టు పెడుతున్నాడు. కానీ జరిగిన కార్యం తెలుసండి, పేతురే బాగా తప్పు చేశాడు. ఆయనతో కంపేర్ చేసుకుంటూ పోల్చుకుంటే ఇస్కరియోతు చేసిన తప్పు చాలా చిన్నదే. కానీ పేతురు అంత తప్పు చేసిన పశ్చాత్తాపడి మనసాంతరం చెంది తన పాపమును ఒప్పుకొని దేవుని దగ్గరికి తిరిగాడు. గొప్ప ప్రవక్తగా, గొప్ప అపోస్తులుగా మార్చబడ్డాడు. కానీ ఇక్కడ చూడండి, ఇస్కరియోతు యూదా ఆయన కూడా నేను నిరపరాధ రక్తమును అప్పగించి గొప్ప పాపం చేసే నేను రొమ్ము కొట్టుకున్నాడు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అన్నాడు. పశ్చాత్తాపం వచ్చింది, కానీ మారు మనసు రాలేదు. ఈ పశ్చాత్తాపంతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఒకడేమో తప్పు చేసి పెద్ద తప్పు చేసిన మారాడు. ఈయన అంత పెద్ద తప్పు ఏం కాదు చెప్పాలి, యేసుప్రభు తెలిసి చెప్పటం అది పెద్ద తప్పు ఏం కాదు. అయినా కూడా ఆయన తనకు సరైన దండన ఆయన తనకు తాను ఇచ్చుకున్నాడు. ఏది ముఖ్యమంటే మలుపు తిరగటం. టర్నింగ్ పాయింట్ అంటారు చూడండి, మలుపు తిరగాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇస్కరియోతు మలుపు తిరగలేకపోయాడు, కానీ పేతురు మలుపు తిరిగాడు. ఆయన దేవుని వైపు తిరిగాడు.
నిజమే తండ్రి, నేను ఒప్పుకోను. అప్పుడు ఒక పండితులు చెప్తున్నారు, ఎప్పుడల్లా తెల్లవారు ఎప్పుడు కోడి కూస్తుందో అప్పుడో నేర్చేసేవాడంట పేరులు. ఎందుకు తెలుసా? ప్రభు చెప్పారు కదా, 2 సార్లు కోడి కోయటం ముందు 3 సార్లు బొక్కుతావని. పొద్దున ఎప్పుడల్లా ఎక్కడల్లా కోడి కూసిందంటే అయ్యో ప్రభు నేను బొరికేశానని చెప్పాడు. అంత పశ్చాత్తాపంలో వచ్చింది. సరే, అయితే మారు మనసు తిరిగి రావటం, దేవుని వైపుకు మళ్ళింపబడటం అనేది చాలా ప్రాముఖ్యంగా. అపోస్తల కార్యము 24:5-20 ఒక వ్యక్తి చూస్తున్నాడు. అంటే ఫిలిక్స్ ఎవరు అని అంటే ఒక రాజు. ఈ ఫిలిక్స్ పౌలుతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అతనికి పశ్చాత్తాపం కలగచేస్తుంటున్నాడు. అయ్యో నువ్వు చేసిన తప్పు. కానీ ఆయన మారు మనసు పొందలేకపోయాడు. తన తప్పును ఒప్పుకున్నాడు. బాబు నీ చెప్పినంత చాలా బాగుంది, కానీ ఇంకొకసారి విందాం అని మారు మనసు పొందలేదు. పశ్చాత్తాపం పొందాడు. పశ్చాత్తాపం పొందటం అనేది వేరు, మారు మనసు పొందటం అనేది వేరు. దేవుని యొక్క వాక్యం వింటున్న సమయంలో కూడా మన హృదయంలో కూడా దేవుడు చాలాసార్లు పశ్చాత్తాపం పుట్టిస్తాడు. అయ్యో నువ్వు తొలగిపోయావు, నువ్వు తప్పిపోయావు, నువ్వు ఇలా సరిగా లేదు అని దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు నాతో మాట్లాడలేదండి అని ఎవరు అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరితో, చిన్నలైన పెద్దలైన వృద్ధులైన బాలులైన యవనస్తులైన అందరితో మాట్లాడతారు దేవుడు. కానీ మాట్లాడటం ఒక వంతు అయితే, ఆ మాటలకు మనం లోబడుతున్నామా, చెవియొగ్గుతున్నామా అనేది ముఖ్యమైన కార్యం. సామెతలు అంటే అతిక్రమాన్ని దాచిపెట్టివాడు వర్ధిల్లడు. 2 పనులు చేయాలి, వాటిని ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోకపోతారు. దేవాలయం పాపం చేసి మన రోమన్ క్యాథలిక్ చర్చలకు వెళ్తుంటే పాప సంకీర్తన చేయాలన్నానంట. అడిగేళ్ళు అందరూ ఏం చెప్తుంటారు, నేను పాపం చేశాను, నేను అలా చేశాను, అబద్ధం ఆడేది, దొంగతనం చేశాను, పక్క ఇంటికి పోయి మా ఇంటికి పోతే నేను కుర్మా చేసేసాను, ఏదో చెప్పుకోవడం అనుకుంటారు. కానీ పాప క్షమాపణ ఎక్కడికి ఒప్పుకోవాలంటే ఎవరి కొడుకు దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకోవాలి. వాళ్ళ దగ్గర కొడుకుని మనం వెళ్ళి నేను పాపం చేసే పాప క్షమాపణ, పాపము ఒప్పుకోవటం ఒక వంతు అయితే, మారు మనసు పొందటం, మళ్ళీ రేపు ఇంకా కోడి వచ్చినప్పుడు దాన్ని కూడా కొట్టకుండా ఉంటాయి. అది ముఖ్యమైన. ఈరోజు నేను దేవుని దగ్గర క్షమాపణ పొందుకోవాలని మళ్ళీ వచ్చే ద్వారం ఇంకొక చేసుకుందాం అనుకుంటుంది కాదు. అయితే మారు మనసు, రిపెంటెన్స్, మారు మనసు. యేసు ప్రభు చేసిన మొట్టమొదట ప్రసంగం ఏం చెప్పండి? మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపై ఉన్నది. ఈవెన్ యోహాన్ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చేసిన మొదటి ప్రసంగం కూడా ఇది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపమే. వాళ్ళు చెప్పిన మొదటి మాట, ప్రభు నోట వచ్చిన మొదటి మాట, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ నోట్ల నుంచి వచ్చిన మొదటి మాట, మారు మనసు పొందండి. రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్. దేవుని యొక్క రాజ్యం దగ్గర ఉంటుంది, సమీపంగా ఉంది. కాబట్టి ఏం చేయండి మీరు? మారు మనసు. ఈరోజు మన జీవితంలో ఇటువంటి మారు మనసు పొందిన వారంగా ఉంటున్నామా? ఎబ్రిల్ రాసిన పత్రిక 1:9 ఏది పాపమును ద్వేషించే వారంగా ఉండాలి, పాపమును మనం అసహించుకునే వారంగా ఉండాలి. లూకాసు 19:8 మన జక్కయ్య గురించి మనం చూస్తుంటున్నాం. ఆయన తన దగ్గర ఉన్నదంతా కూడా 2 తిరిగి ఇచ్చేవాడు, తిరిగి సమర్పించుకున్నాడు. మొట్టమొదటిగా పాపమును ద్వేషించాలి, చెడును అసహించుకోవాలి. ఇది పాపము అనుకున్నప్పుడు వాటిని మనము దూరం చేసుకోవాలి. మనం ఇప్పుడు భయంకరమైన కాలంలో జీవించుకుంటున్నాం. ఇతర యూరోపియన్ కల్చర్ అంతా కూడా మన దేశంలో ఒక పాపులు వస్తుంది. ఆ దేశంలో ఉన్నది అంతా కూడా, అక్కడ ఉన్న చెడు అంతా కూడా మన దేశంలో కూడా చట్ట రీతిలో అవుతాయని ఉంటారు, చట్టం చేస్తారని ఉంటున్నారు. వ్యభిచారము పాపం లేదని చట్టం వస్తుంది, ఒక ప్రభు ఉంటుంది అనుకుంటున్నాను. ఒకప్పుడు అది తప్పు అని అనుకోండి. ఇప్పుడు అలాగే గే మ్యారేజెస్, లెస్బియన్ మ్యారేజెస్ తప్పు లేదు. అదంతా బైబిల్ పాపం అని అంటే అది పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేస్తుంటున్నారు.
స్వలింగ సంపర్కులకు ప్రభుత్వం వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. మనము పాపమును పాపమని చూడాలి. అలా కాకుండా ఇది బలహీనత అని అనుకుంటాం. విషమని చూడాలి తప్ప విషం ఉన్న బాటిల్లో విషమని స్టిక్కర్ తీసేసి తేనె అని అంటించుకుంటే మాత్రం తేనె అయిపోతుందా? విషంగానే ఉంటారు. విషయానికి వేరే పేరు మార్చుతున్నా పర్వాలేదు, ఇలా చేసుకోవచ్చు అని వేరే లేబుల్ అయితే మనం అంటించుకోవచ్చు, కానీ అది తన పని చేస్తాయని అంటారు. అయితే ఈ దినాల్లో మనము దీని గురించి మనం చాలా జాగ్రత్త పడాలి. పాపమునకు మనము పశ్చాత్తాపం పొందటమే కాకుండా పాపము నుంచి తిరిగి మారు మనసు పొందిన అనుభవం మనకు కావాలి. మారు మనసు అనుభవము మనం పొంది ఉన్నామా? అయితే మనల్ని అడగాల్సిన ఒక ప్రశ్న ఎటువంటిది అంటే, నా జీవితంలో దేవుని నమ్మిన తర్వాత జరిగిన మార్పులు ఏవి? ఏదైనా మార్పులు ఉన్నాయా? ప్రతి వారం మనం సాక్ష్యాలు చెప్తూ ఉంటున్నాం. ఏదో సాక్ష్యం చెప్తున్నాను, నా కడుపు నొప్పి తగ్గింది, కాళ్ళ నొప్పి తగ్గింది, కీళ్ళ నొప్పి తగ్గింది, నాకు చేయిపోటు తగ్గింది, నాకు అమ్మాయికి పెళ్ళైంది, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, మేము ఇల్లు కొట్టుకున్నాము, ఇలా ఇదే చెప్పాలని ఉంటున్నాం. పర్వాలేదు, ఇదంతా కూడా లోక రీతులలో దేవుడు చేసిన మేలు. దేవుని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా మేలే చేస్తాడు. మరి మత్తయి 6:33 మనకు తెలిసి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి, ఇవన్నీ మీకు కూడా ఇవ్వబడును. All these things shall be added to you. Seek the kingdom of the Lord and his righteousness first. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ కొసరనంటే ఒక కేజీ వంకాయ తీసుకుంటే 4 వంకాయలు వేసేస్తారు చూడండి. అలాంటి ఈ 4 వంకాయల కోసం ఇవన్నీ అడగక్కలు ఆయన వేసేస్తాడు. లేకపోతే కాయగూరలు తీసుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసేస్తాడు. మనం అడగక్కడి కొసర అలాంటిదే. కొసర అంటే ఎలాంటిది? ఉద్యోగం, పెళ్ళి, ఆరోగ్యం, ఇంకైతే మన ఇల్లు, పెళ్ళి, పిల్లలు, ఇదంతా కూడా కొసర. దేవుడు అలా వేసేస్తాడు. కానీ ఏదో నిజం, ముఖ్యమైన ఏదైనా ఏంటంటే దేవుని రాజ్యాన్ని ఆయన నీతి, అది మీతో కొనుక్కో ఫస్ట్. పండితులు మా పాస్టర్ గారు ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఇడ్లీ కొనుక్కుంటే సాంబార్ ఫ్రీ అంటాడు. సాంబార్ కోసం డబ్బులు ఆడక్కర్లేదు, మీకు ఎంత సాంబార్ వేసేస్తాను ఫ్రీ. కానీ ఎప్పుడు నీ ప్లేట్ ఇడ్లీ కొనుక్కో, సాంబార్ ప్యాకెట్ తీసుకొని నీ ముందు పెట్టేస్తాను వేసేసి. కానీ అది సాంబార్ ప్యాకెటే కావాలంటే ఎవరు? ఇదేనా మనము ఈ లోక నీతుల కార్యం కోసమే మనం ఎక్కువగా ముఖ్యత్వం ఇస్తుంటున్నాం. ఇదే కావాలి నాకు, అది కావాలి, ఇది కావాలి, ఇదంతా కూడా దేవుడు ఇచ్చేస్తారు మనకు. దాని గురించి అడగవసరం లేదు. మత్తయి సువార్తలో ఒక మాట ప్రభు చెప్తుంటున్నారు, ఈ లోకములలో మీ మాట కొద్దిగా ఉండాలి. ఎందుకని అంటే దేవుడు ఆకాశం అందున్నారు, నీ భూమి మీద ఉన్నావు, కాబట్టి నాకు అది కావాలి, ఇది కావాలి అని దేవుని మీకు అడగక్కర్లేదు. ఏమన్నారంటే మీ మాట అజ్ఞానం వల్లనే. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు 8వ వచనం 6:8 మీరు వారగలిగినప్పుడు మీరు మీ తండ్రిని అడగక ఉనిపే. మీరు అంటే మనం మన తండ్రిని అడగకుండా ఏం అడుగుతుంటున్నాం? దేవన కోట్ల బాల తండ్రి నాకు ఆరోగ్యమేనైనా, ప్రభా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు తండ్రి, మా అబ్బాయికి జాబ్ లేదు నాయన, దేవ మా వాళ్ళకి నాకు మనవరాలు ఇస్తారు. ఇలాంటిదంతా మనకు అవసరమైనవి. మీరు మీ తండ్రిని అడగక మునిపే అవన్నీ మీకు అక్కడగా ఉన్నవి అన్నీ ఆయనకి తెలిసే ఉన్నది. హల్లెలూయా. మనం అడగక్కర్లేదు. ఎలా ఈ కొసరేస్తారు, నాకు కొసరేటప్పుడే 2 కరుపకి కొత్తిమీరి అని అడగక్కర్లేదు, ఆయనే చెప్తాడు. అలాంటి మాట కొసర ఇలాంటిదంతా కూడా. కానీ మనకి కొసరే కావాలని అనుకుంటాం. ఫస్ట్ మనం కొనుక్కోవాలి. ఆయన రాజ్యాన్ని నీతిని మనం కొనుక్కుంటే మనం అడగక్కర్లేదు. మీరు మీ తండ్రిని అడగక ముందే ఇవన్నీ మీకు అక్కడగా ఉన్నది అని ఆయనకు తెలిసే ఉంది. దేవుడు తెలుసా తెలీదా? చక్కగా తెలుసు. నాకు ఏ కావాలి అంటే ఆయనకు బాగా తెలుసు. నేను అడగక ముందే ఆయన ఇస్తుంటాడు.
కానీ మనము వీటి మీద ఎక్కువగా దృష్టి ఉంచుకుంటున్నాం. ఇదే నాకు కావాలి, లోక సంబంధమైన వాటి గురించే మనం ఎక్కువగా కావాలని కోరుకుంటున్నాం. ఈ లోకంలో ఉన్న వాటిని కాదు, మనం పర సంబంధమైన వాటిని కోరుకోవాలి. కొలసి 3:1 అనుకోండి, అందరూ అంటున్నాడు, ఈ భూమి సంబంధమైన వాటిని మీద కాదు కానీ పైన వాటి మీదే మీరు దృష్టి ఉంచండి. దేని మీద దృష్టి ఉంచాలంట? పైన వాటి మీదే మీరు దృష్టి ఉంచండి కానీ భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టకు అని అంటున్నాడు. దాన్ని చూడకూడనట్టు ఇదంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మన జీవితాలు కావాల్సినది నిజమైన మార్పు. 121 కీర్తనలోను 123 కీర్తనలోను కొండల తట్టు నా కళ్ళు తెచ్చున్నాను. ఎక్కడ చూడాలంట? కొండల తట్టు కళ్ళెత్తి చూడాలి. కానీ మన ఆయన కొండలు చూడం, కింద చూద్దాం, పైన ఇక్కడ చూస్తుంది, లోకమే చూస్తుంటాం. ప్రభావిత కింద చూడకు, పైన చూడు, నన్ను చూడు. ఇవన్నీ ఆటోమేటిక్గా ఇంటికి వచ్చేస్తాను. కొండల తట్టు నా కళ్ళు తెచ్చున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? భూమి నుంచి కాదు, ప్రభుత్వం దగ్గర నుంచి కాదు, ప్రజల దగ్గర నుంచి కాదు, నా కష్టార్జిత వలన నాకు ఎక్కువ కాదు. ఎలా వస్తుందంట? దేవుని వలన. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చింది. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం వస్తుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. నరుడు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని అంటారు. దేవుడి ఆశీర్వాదం ఇస్తుంటున్నారు. యాకోబు తండ్రి దగ్గరికి వెళ్ళి అడుగుతుంటున్నాడు, ఇసాకు దగ్గరికి, నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు. ఆశీర్వాదం వల్ల అన్నీ ఉంటుంది. దేవుని దీవెన మనకుంటే చాలు. దేవుడి దీవెన ఉంటే మనం అడిగినవి అన్నీ కూడా దేవుడు మనకి ఇస్తుంటాడు. ఆయన రాజ్యాన్ని నీతి వెతికితే ఇవన్నీ దేవుడు మనకి ఇస్తుంటాడు. అయితే ఎప్పుడు కూడా మనము ఈ లోక దృష్టి మనం పెట్టుకోవద్దు. పైన మన దేవుని వైపు పెట్టుకుంటే, దేవుని మీద మన దృష్టి పెట్టుకుంటే, ఆయన వైపు మనం చూస్తూనే మనం అడిగినా అడగకపోయినా మనకు అన్ని ఇస్తాయని ఉంటాయి. ఒక సీక్రెట్ ఏంటంటే, మనుషులు ఈ లోకములలో పేరు కావాలి, ప్రఖ్యాతులు కావాలి, ధనం కావాలి, హోదా కావాలి, పలుకుబడి కావాలి, నాకు పేరు కావాలని కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్నది ఎన్నడూ సంపాదించుకోలేదు. వాళ్ళు కోరుకున్న డబ్బు ఎప్పుడు కూడా సంపాదించుకోలేదు. వాళ్ళు కోరుకున్న హోదా స్థాయికి వాళ్ళు రాలేదు. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అక్కడ తృప్తి అవుతాడు ఆయన. ఆవిడు ఇంకా పైకి వెళ్ళాలనుకుంటాడు, ఇంకా పైకి వెళ్ళాలనుకుంటాడు. అందులో తృప్తి చెందరు అలాగే నన్ను ఉంటారు. అదే సమయంలో ఏ ఒక్క వ్యక్తి పైన దృష్టి ఉంచి దేవుని వైపు చూస్తున్నాడో అప్పుడు ఆయన కోరని ధనము, ఆయన కోరని పదవి, ఆయన కోరని హోదా, ఇదంతా కూడా నేను ఎత్తుకోవా అని మన వెనకాల వస్తుందండి. మన వద్దు నేను వస్తాను, నీతో వస్తానని మనం కోరకపోయినా మనం వెంటాడుతూనే ఉన్నట్టు. మీకు అర్థమవుతుందా? దాని వెనకాల వెళ్తే అది ముందు వెళ్ళిపోతే ఉన్నట్టు, మీకు దొరకదు. ఒకసారి ఒక వరదలో అందరూ పుల్లలు ఏర్పడితే ఒక రఘు మూట వెళ్తుంటే ఏమనుకున్నాడు, రఘు మూట లోపల ఇంకా కొంచెం రగ్గులు ఉన్నాయి, నేను తీసుకెళ్తానని ఒకడేమన్నా దూకాడండి. అదేమో ఎలుగుబంటి, ఇతని పట్టేసుకొని లాక్కుని వెళ్ళిపోతాం. ఒడ్డులో ఉన్నవారు లాక్కుండా రాలేకపోతుంది, రావట్లేదు అని అంటారు. సరే అయితే వదిలేసి రానంటే నేను ఎప్పుడో వదిలేసి అదే నేను వదలట్లేదు అంటున్నాను. నేను వదిలేసిన అది వదలట్లేదు. మనిషి అలాగే ఉంటాడు. ఈ లోకం కోసం కావాలి వెళ్తుంటే అది మనం లాక్కుని వెళ్ళిపోతుంది. మనకు దొరకదు, దొరుకుతానుకుంటాడు కానీ దొరకవు. కానీ ప్రభు దగ్గరికి వెళ్తుంటే నీకు ఏదేది నీవు అడగకపోయినా పదవి దగ్గర పడతాడు, నీకు పట్టం వస్తుంది, విద్య వస్తుంది, ధనం వస్తుంది. ఇవన్నీ కూడా మన వెనకాల వెంటాడుతూనే ఉంటారు. కానీ దీని వెనకాల మనం వెళ్తే మాత్రం దేవుడు మనకు దూరం అవుతాడు. దేవుని మనం పక్కన పెట్టేసి ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం వెనకాల వెళ్తే మనం కోరినది మనకు దొరకదు, ప్రభు మనకు దూరం అయిపోతాడు. హల్లెలూయా. అయితే దేవుని వెనకాల రండి.
దేవుని ప్రథమ స్థానం ఇద్దాం. దేవుని మనం ముందు పెడుతుంటే మనం అడిగినా అడగపోయినా మనం కోరినా కోరకపోయినా ఇవన్నీ మన వెనకాలే తిరుగుతే అని ఉంటాం. మన వెనకాల వస్తాయని అంటారు. మన దానికోసం ప్రత్యేకంగా దేవా నాకు డబ్బు ఇవ్వా, నాకు అది ఇవ్వా, ఇది ఇవ్వా, నాకు ఆరోగ్యం ఇవ్వా అడగక్కర్లేదు. నీ కోరకపోయినా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందుచేత మన జీవితంలో నూతన మలుపు మనం తిరగాలి. ఎవరైపు తిరగాలంటే ప్రభు వైపు మనము తిరిగే వారంగా ఉండాలి. పాపములకు ద్వేషించే వారంగా ఉండాలి. చెడును అసహించుకోవాలి. మంచిదిని ప్రేమించే వారంగా ఉండాలి. లూకా 19:8లో మనకు తాను తీసుకున్న వాటన్నిటిని కూడా తిరిగి సమర్పించాడు జక్కయ్య. జక్కయ్య చెప్తుంటున్నాడు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి చేద్దానని అన్యాయంగా నేను తీసుకుని ఉంటే వాటిని 4 అంతులుగా నేను తిరిగి ఇస్తాను. 4 అంతులుగా నేను తిరిగి ఇచ్చేస్తానని కూడా అని చెప్పినట్టు చూస్తున్నాను. హల్లెలూయా. అయితే మన జీవితాలలో పశ్చాత్తాపం ఒకటే కాదు, తిరిగి రావాలి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన కార్యము. మన జీవితం ఎలాగ ఉన్నట్టుంది. 1 యోహాను 2:15 ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి అని అంటున్నారు. ప్రేమింపకుడి. ఎందుకు ప్రేమించకూడదు అంటున్నాడు? ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదు అంటున్నారంటే, ఎవడు లోకాన్ని ప్రేమిస్తాడో అతనికి తండ్రి ప్రేమ ఉండదు. తండ్రి ప్రేమ ఉండాలంటే, తండ్రి ప్రేమ నీకు కావాలని అంటే నీకు ఏం చేయాలి? లోకాన్ని ద్వేషించుకోవాలి. లోకమును మనం ద్వేషించి దేవుని మనం హత్తుకోవాలి. దేవుని మనం హత్తుకుంటున్నప్పుడే మన జీవితంలో దేవునికి మనం దగ్గర అవుతుంటాం. లోకాన్ని విడిచిపెడతాం, దేవునికి దగ్గర చేరుతాం. అదే దేవుని యొక్క తిరగటం, మళ్ళింపబడటం, తిరిగి మారి మనసు పొందటం మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఏదో ముఖ్యమైనది అని అంటే మన శారీరకంగా జరుగుతున్న మార్పులు కాదు ముఖ్యం. మనకు ప్రాముఖ్యం ఏదనంటే మన ఆధ్యాత్మిక జీవితంలో జరిగిన మార్పు మనకు చాలా ప్రాముఖ్యమైనది. అయితే మీ జీవితంలో జరిగిన మార్పును మీరు గుర్తించగలుగుతున్నారా? ఒకవేళ సాక్ష్యం అంటే ఏది సాక్ష్యం? సాక్ష్యం అంటే నాకు అది పోయింది, ఇది వచ్చింది, నాకు అది కాదు, ఇది కాదు సాక్ష్యం. మీ జీవితంలో జరిగిన మార్పును సాక్ష్యం చెప్పాలి. అంటే ఏదైనా ఉదాహరణగా, నేను దేవుని నమ్మకం ముందు సినిమాలు చూసేవాడినండి, దేవుని నమ్ముకున్న తర్వాత సినిమాలు మానేసానండి ఒక వ్యక్తి చెప్పగలిగితే అది సాక్ష్యం. హల్లెలూయా. నాకు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం మల్లిపూడి మేరీ ఒక సాక్ష్యం చెప్పింది. ఏం సాక్ష్యం చెప్పిందంటే, పాత బస్ స్టాండ్లో మల్లిపూడి మంగారంటే అందరూ గడగడ వణికిపోతారండి. ఆవిడ చెప్పింది, ఆవిడ చెప్పింది నేను చెప్తున్నాను. నా పేరు చెప్తే అందరూ వణిపోవాల్సిందే. పాత బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో మంగ వచ్చేస్తుందిరా ఆవిడకి ఇచ్చేది కాలేజ్ ఫస్ట్. ఎన్ని బిందులు ఉన్నాయో పక్కకి వెళ్ళవలసిందే. ఫస్ట్ మంగ బిడ్డ అక్కడ అంటే ఇంకా లేకపోతే అయిపోతారు అంతే. ఆ రోజు ఆంట కోపిస్తున్నారు. ఆంట ఆవిడ వచ్చిందంటే మనిషి ఏమో సన్నగా ఉంది కానీ మనిషి భయపడుతుంది అందరూ. కానీ ఇప్పుడు చెప్తుంది, నా కోపం ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు అయ్యారంట. హల్లెలూయా. అదే సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏది పోవాలి? కోపం పోవాలి, అబద్ధం పోవాలి, పౌరుషం పోవాలి, మనుషులు ఉన్న కక్ష, క్రోధము, పహ, ద్వేషము, మత్సరము, కుళ్ళు ఇవన్నీ తొలగిపోవాలి. అదే సాక్ష్యం. దేవుని ప్రభువు మనకు అన్ని ఇస్తారు. కానీ ఏదో ముఖ్యమైన సాక్ష్యం అంటే మన జీవితం మార్చబడాలి. చెప్పాను కదా, గొంగులి పురుగు ఎలా సీతాకాపుగా మారుతుందో అటువంటి మార్పు జరగటమే నిజమైన రక్షణ, మారు మనసు. నేను మిమ్మల్ని ప్రశ్నించవలసింది కార్యం ఏమిటంటే, మీ జీవితం అలాంటి ఏదైనా ఉందా? ఒకవేళ వచ్చే వారం మీరు సాక్ష్యం చెప్పండి అని అంటే ఎంతమంది అలా సాక్ష్యం చెప్పగలరు? నేను చాలా కోపిస్తున్నానండి, దేవుని అనుకున్న తర్వాత నా కోపం తగ్గిపోయిందండి,
ఆయన ఎంతమంది సాక్ష్యం చెప్పగలరు? నేను చాలా అబద్ధాలు చెప్పాను, నోరు తెరిచి అబద్ధాలు తప్ప నిజం వచ్చేది కాదు, కానీ దేవుడు నాకు అబద్ధాలు తీసేశారు. ఈ విధంగా సాక్షి ఎంతమంది చెప్పగలరు? ఇదే నిజమైన మారు మనసు అంటే. మారు మనసు అని అంటే మనసు మారాలి. మీరు మారు మనసు పొంది రూపాంతరం చెందండి. ఈ లోక మర్యాదని మీరు అనుసరింప, రోమ 12 అనుకుంటాను. ఈ లోక మర్యాదని మీరు అనుసరింపక పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మీ శరీరం సమర్పించుకోండి. మన జీవితం ఏంటంటే రూపాంతరం చెందాలి, ట్రాన్స్ఫిగరేషన్. మన మనసు మార్చబడాలి. ఇదే నిజమైన మార్పు. మనసు మారాలి. మన డ్రెస్ మార్చుకోవటంలో గొప్పతనం ఏమి లేదు. అది ఇది తీసేస్తే అది కాదు గొప్పతనం. మన మనసులకి ఏది తీసేయాలి అది తీసేయాలి. ఏదో ముక్కు కొడుకుని తీసాను, చెవులు తీసాను, అది తీసాను, అది కాదు గొప్ప. ఎవరిని తీసేవాళ్ళు ఉన్నట్టు తీసుకొచ్చి ఇందులో వేసేయండి, డిబ్బిలో వేయండి, తీసుకెళ్ళి మనం బ్యాంక్ లాకర్లో పెట్టేస్తాం. అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న ఒకటే. సరే, అయితే ఇప్పుడు మనం ఈ 40 రోజుల ప్రార్థన మనకు ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 14వ తారీఖు వచ్చే బుధవారం నుంచి ప్రతి సాయంత్రం మనకు గంట సేపు ప్రార్థన ఉంటుంది, 6 నుంచి 7 గంటల వరకు. ఈ ప్రార్థన ఈ బుధవారం కాకుండా పై వచ్చే బుధవారం నుంచి 40 రోజులు ప్రార్థన ఉంటుంది. యాక్చువల్గా అది 40 రోజులే, కానీ మధ్యలో ఆదివారం కలిపితే 45 రోజులు అవుతుంది. శ్రమ దినాలు, లెంటి డేస్ ప్రార్థన. మనకు వచ్చే బుధవారం భస్మ బుధవారం, ఆశ్వేన్సీ అని అంటారు. ఆ రోజు నుంచి మనకు 40 రోజుల ప్రార్థన. ఈ 40 రోజుల ప్రార్థనలో చాలా మంది ఒక అతను ఉంటాడు, ఆయన ఇక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. ఆయన 40 రోజుల ప్రార్థన సుట్టమానేస్తాడు, కానీ ఎప్పుడు చూసినా సుట్ట ఉంటుంది. ఆయన నాకు పైన ఉందా లోపల ఉందా బయట ఉందా కనపడదు, కానీ పొగ మాత్రం బయటకు వస్తుంది. కానీ సుట్ట లోపల పెట్టుకున్నాడు, బయటకు అంటాడు. ఆయన ఈ 40 రోజులు సుట్టగలచ్చు. 40 రోజులు సుట్ట పడేస్తాడు, మానేస్తాడు. చుట్ట మానేస్తాడు, మందు మానేస్తాడు, సవర మానేస్తాడు, కాళ్ళ జోడు మానేస్తాడు, ఇంటికి కూడా రాడు. అక్కడ ఫ్యాక్టరీని పడుకుంటాడు. చెప్తుంటాడు ఈ 40 రోజులు ఆయన ఇంటికి వెళ్ళాలని అయ్యారు, అక్కడే పడుకుంటాడు. ఎంత భక్తిగా ఉంటాడు. ఈ 40 రోజులు ఆయన ఒకవేళ 40 రోజులు ఏసీ వస్తే వెళ్ళిపోతాడు, అంత భక్తిగా ఉంటాడు. చాలా భక్తి పద్ధతిగా ఉంటాడు. కానీ ఎప్పుడు ఈ ఈస్టర్ వస్తుందని చూస్తూ ఉంటాడు. ఆ రోజు కట్టకట్టగా చెప్తాడు, కట్ట తెచ్చేస్తారు. పెద్ద హోల్సేల్ తెచ్చేసి చుట్టేసి కాల్చేది 40 రోజులు కాల్చేది కదా. మళ్ళీ అంతా హేవర్స్ 5000 నెపోలియన్, అది ఇది బ్రాంతి, విస్కీ, జిన్ను, మీరు అన్ని తెచ్చేసి అన్ని తాగేస్తారు. దేవుడు వేసిపురం వేసాడు కదా, వేసిపురం నాకు స్వతంత్రం ఇచ్చాడు. అది కాదు, మనము విడిచిపెట్టాలి. సుట్టమానటం సరే మంచిది, అదన్నీ పర్వాలేదు, కానీ ఏది తొలగించాలి, ఏది విడిచిపెట్టాలి. దొంగతనాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి, పౌరుషాన్ని విడిచిపెట్టాలి, మత్సరాన్ని విడిచిపెట్టాలి, అసూయను విడిచిపెట్టాలి. మన నుంచి విడిచిపెట్టవలసిన విడిచిపెట్టకుండా ఏదో సుట్ట మానేసాను, వీడి మానేసాను, అది మానేసి ఇది మానేసాను అంటే మళ్ళీ దాన్ని తిరిగి వచ్చేస్తారు. అది కాదు ముఖ్యమైన కార్యం. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. అందుకే ఈ 40 రోజుల ప్రార్థన ఏర్పాటు చేస్తున్నారు. పూర్వకాలంలో బైబిల్ పండితులు, మన సంఘ పెద్దలు ఎందుకు అలా ఏర్పాటు చేశారంటే ఈ 40 రోజులు కూడా అలా ఉండాలండి. మా ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మేము పుట్టినదంతా కూడా లూథరన్ ఫ్యామిలీ, అంటే ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబాలు. వాళ్ళు ఈ 40 రోజులు కూడా మా అమ్మగారు పువ్వు పెట్టుకోరు, ఇంట్లో ముగ్గు వేయరు. ఈ 40 రోజులు కూడా మాకు నీసు ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 40 రోజులు చర్చికి వెళ్ళిపోవాలి ప్రార్థన, కానీ 40 రోజులు వచ్చినప్పటికీ అన్నీ రెంటికి అయిపోతాయి. అది కాదు ముఖ్యమైన, అది వాళ్ళ సంఘ పెద్దలు ఎందుకు అలా ఏర్పాటు చేశారంటే, ఈరోజు నేను సాయంత్రం టిఫిన్ మానేస్తున్నాను, లేక ఉదయం నేను బ్రేక్ఫాస్ట్ మానేస్తున్నాను, ఈ 40 రోజులు కూడా మా ఇంట్లో ఎటువంటి నీసుకోర వండాము, ఈ 40 రోజులు కూడా పువ్వులు పెట్టుకోము, ఈ 40 రోజులు కూడా చాలా భక్తిగా ఉంటాము అంటే దానికి అర్థం ఏమంటే ఎంత త్యాగం చేస్తున్నామో ఆ త్యాగమును దేవుని సంఘం సమర్పించాలి. మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు, 40 రోజులకి డిగ్రీలు ఇచ్చేవాళ్ళు. గుర్తుందా మీకు డిగ్రీలో? ఇప్పుడు ఆ డిగ్రీ లేవు, కానుకలు లేవు.
మైమైపోయింది, ఆ డిగ్రీలో మైమైపోయింది, ఎక్కడుందో తెలియదు. అంటే ఆ 40 రోజులకి మీరు కానుకలు అందులో వేసి 40వ రోజు తీసుకురండి అని చెప్పేవాళ్ళు. కానీ అది మనకు అలవాటు, అది అలా తప్పిపోయింది మనకు. ఆ డిగ్రీ పోవడంతో మనకు అంతా మైమైపోయింది. ఎందుకు అది చేసేవాళ్ళంటే, ఈ రోజు నేను టిఫిన్ మానేస్తాను, ఒక 20 రూపాయలు టిఫిన్ తింటున్నాను అనుకుంటా, ఆ 20 రూపాయలు తీసుకెళ్ళి ఆ డిగ్రీలో నేను వేయాలి. అది గుర్తు. అంటే ఒక వారానికి నేను ఒక 100 రూపాయలకి లేక 200 రూపాయలు మాంసం తెచ్చుకుంటాను అంటే ఆ 200 రూపాయలు తీసుకెళ్ళి అందులో వేయాలి. కానీ మనం అలా చేయట్లేదు, మనం ఏదో అలా చేస్తాం. విడిచిపెట్టవలసిన వాటిని, మానేవలసిన వాటిని మనము మానాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను ముఖ్యంగా చెప్పాలనుకున్న కార్యము, మనము విడవలసిన వాటిని విడిచిపెట్టాలి, చేపట్టవలసిన వాటిని చేపట్టాలి. మన జీవితములలో నూతన జీవితం మనం జీవించగలుగుతుంటున్నామా? తెలుగులో సామెత అంటారు, 6 నెలలు కలిసి ఉంటే వాడు వీడైపోతారు, వీడు వాడైపోతారు అంటారు. అయితే ఎవరితో మనం ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటున్నామో వారి స్వభావం మనకు కూడా వస్తాయి. హల్లెలూయా. ఈ దినాల్లో మనము ప్రభుత్వం ఎక్కువ సమయం గడిపితే, ఎక్కువగా సెల్ ఫోన్లే సమయం గడిపితే దాని ప్రభావం మనకు వస్తుంది. టీవీ ముందే, ఈ సీరియల్ ముందే కూర్చొని ఉంటే ఆ సీరియల్ ప్రభావమే వెనకాల వస్తుంది. సీరియల్ మూలిగిపోతున్నారు, అందులోనే మూలిగిపోతున్నారు. ఆవిడ కూర్చున్న కుర్చీని, టీవీని తప్ప అన్ని తెచ్చి ఒకటి అటుకెళ్ళిపోయింది. ఆవిడ కూర్చున్న కుర్చీ ఉంది, టీవీ కనపడుతుంది. చూస్తే ఫ్రిడ్జ్ కనపడలేదు, ఏమి కనపడలేదు, మొత్తం ఆవిడ అంత అందులోనే దూరిపోయింది. మనం అలా ఉండకూడదు. మనం విడిచిపెట్టవలసిన వాటి విడిచిపెట్టి దేవునితో సమయాన్ని గడపాలి. ఎవరితో సమయం గడపాలి? దేవునితో సమయం గడపాలి. అంటే మనం తీర్మానం చేసుకుందాం. మన దేవునితో సమయం గడిపినప్పుడు దైవిక స్వభావము, దేవునిలో ప్రేమ, దేవునిలో జాలి, దేవునిలో కనికరము, దేవునిలో సహకరించే గుణం, అతని నుండి పరిశుద్ధత అన్ని కూడా మనం కూడా పొందుకుంటాం. అయితే మన దేవునితో సమయం, ఎవరితో మనం ఎక్కువ సమయం గడుపుతుంటున్నాం. ఒకవేళ మిమ్మల్ని మీకు క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అని అడుగుతుంటే అప్పుడు మీరెవరు? ఒకరు సామెత కూడా అంటుంది, నీ ఫ్రెండ్ ఎవరో నాకు చెప్పు, నువ్వెవరో నేను చెప్తానని అంటారు. అయితే మన ఫ్రెండ్ ఎలాంటి వారు? నీకు క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? మీ ఎవరితో ఎక్కువగా మనసుకి మాట్లాడుకుంటావు, వాళ్ళే నీకు మంచి, వాళ్ళ గుణమే నీకు కూడా ఉంటారు. సరే, అయితే మనం దేవుని మంచి స్నేహితులుగా మనం పొందుకోవాలి. ఈ దినాల్లో చాలామంది దేవుళ్ళు ఎదగకపోతున్నారు. హెబ్రీ 5:12 హెబ్రీ 5:12లో హెబ్రీ రాసిన భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మీరు ఎలా ఉన్నారనంటే ఇంకా సంటి పిల్లలుగానే ఉన్నారా అని అంటున్నారు. మీరు ఎదగట్లేదు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దైవోక్తులలో మొదటి 3 పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవాడు కాడు అని అంటారు. ఇంకా చిన్న పిల్లలుగానే ఉంటున్నారు, చంటి పిల్లలు, పాలు కాని పిల్లలుగానే ఉంటున్నారు, శిశువుగానే ఉంటున్నారు. మీ పెద్ద పిల్లలు కాదు. చిన్న పిల్లలకు మాంసం, చికెన్ బిర్యానీ పెడితే ఎలా ఉంటారు? తాగలేదు, తినలేదు, విరోచన వచ్చేస్తారు, అనారోగ్యం వస్తుంది. అయితే చూడండి, ఇక్కడ ఏమంటున్నారు, మీరు వయసుకి తగిన ఎదుగుదల లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు బాప్తిసం పొంది ఇప్పటికి 7 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎలా ఎదిగారు, ఎంతవరకు ఎదిగారు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఎదగటం అంటే ఎలా జరుగుతుంది? ఒక సంటి బిడ్డ, ఒక బాబు పాప పుట్టిందంటే అది ఎదగాలి. నెలలు తీసుకెళ్ళి బరువు చెక్ చేసుకుంటారు. పెరగలేదనుకోండి, పుట్టినప్పుడు 2.5 కేజీలు 3 కేజీలు ఉంటే బాబో పాపో ఒక 2-3 నెలల తర్వాత ఇంకా 3 కేజీలు 2.5 కేజీలు ఉందనంటే ఏదో లోపం ఉందన్నారు. పెరగాలి, నెలకి వాళ్ళు పెరగాలి, ఎదగాలి. ఆ విధంగా మనం కూడా ఎదగాలి. ఆత్మీయంగా మనం ఎదుగుతుంటున్నామా? ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థనలు ఎదుగుతున్నామా?
పోయిన సంవత్సరం మనం ఎలాంటి ప్రార్థన చేసామో అలాగే చేస్తున్నామా, దానికంటే తక్కువ చేస్తున్నామా, పోయిన సంవత్సరం ఎక్కువ కూడా చేసుకుంటున్నామా? ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఒక మెట్టు మన పైకి ఎక్కాలని అర్థం. పోయిన సంవత్సరం రోజు పావుగంట ప్రార్థన చేసుకున్నాం అంటే ఈరోజు ఒక అరగంట చేసుకోవాలి, ఇంకొక పావుగంట పెంచాలి. పోయిన సంవత్సరం పావుగంట చేసి ఇప్పుడు కూడా పావుగంట అంటే ఇంకా మనం ఎదగలేదు, ఎదగదా లేదు, పొదుగదా లేదు, అలాగే ఉన్నట్టు. ఎదగకుండా పొదవకుండా ఉంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? ఒక పాస్టర్ గారి దగ్గర ఒక తల్లి సర్టిఫికెట్ తీసుకొని వచ్చిందంట, భుజంలో ఎత్తుకొని వచ్చి కన్నీటితో ఏడుపుతో వచ్చి అయ్యగారి దగ్గర నిలబడి అయ్యగారు అమ్మ ఇందుకోసం ప్రార్థన చేయాలమ్మా అని అంటే ఆ అమ్మ చెప్పిందంట, తల్లి ఈ పిల్లవాడు త్వరగా చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అని. ఏమని? ఈ పిల్లవాడు త్వరగా చచ్చిపోవాలని ప్రార్థన చేయండి. అది ఎట్టమ్మా అలా అంటున్నావు? అప్పుడు ఆవిడ కన్నీటితో చెప్పిందంటే, ఈ బాబు పుట్టి 18 సంవత్సరాలు అవుతుందని అంటాం. ఈ బాబు పుట్టి 18 ఏళ్ళు అయిపోయింది, పుట్టినట్లే ఉన్నాడు. మీసాలు గడ్డాలు వచ్చేసింది, ఎదగట్లేదు. మనిషి మొత్తం ముఖం మొత్తం ముఖంగా ఉన్నట్టు, కానీ అవయవాలు ఎదగలేదు. 18 నెలలు మోస్తారు, 18 సంవత్సరాలు మోస్తారండి. అన్ని సంవత్సరాలు మోస్తుందంటే వాడు ఓపిక లేక చచ్చిపోవాలి ప్రార్థన చేయండి, ఇంకా ఈ బిడ్డ నేను మోయలేను అని చెప్తాను. ఎదుగుదల లేని వాళ్ళు ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఎదగని మొక్క, ఎదగని చెట్టు అంటే ఎవరు కోరుకుంటారు? మనం కూడా దేవుళ్ళు ఎదగాలి. ఆ పిల్లవాడు ఎదగాలి కాబట్టి ఆ పిల్లవాడు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. ఆయన ఇంకా ఎన్ని సంవత్సరాలు సేకరణ చేయగలని ఈ పిల్లవాడి కోసం అనేది ఆవిడకు చిరాకు వచ్చేసి విసిపోయింది ఆవిడ. ఒక్కొక్కసారి దేవుడు మళ్ళీ చూసి విసిపోతారేమో. దేవుడు అనుకుని ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుంది. మేము పుట్టుకతోనే క్రైస్తవులమండి, మేము పారంపర్య క్రైస్తవులు, మంచిదే. మేము ఇంకా ఎప్పుడు ఈ 30 సంవత్సరాలు క్రైస్తవం, 40 క్రైస్తవం, మంచిదే. కానీ ఆ సంవత్సరానికి తగిన ఎదుగుదల మీకున్నదా? ఎదుగుదల మనకున్నదా? మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. వాక్యంలో మనం ఎదిగి ఉన్నామా? వాక్యము పోయిన సంవత్సరం రోజుకు ఒక వాక్యం చదువుతుంటే ఈరోజు ఎన్ని వాక్యాలు 2 అధ్యాయాలు చదవాలి. ఒక అధ్యాయం చదువుకున్నా ఇప్పుడు 2 అధ్యాయాలు. వాక్యంలో మనం ఎదుగుతుంటున్నామా? ఐక్యతలో ఫెలోషిప్లో మనం ఎదుగుతుంటున్నామా? నెలకు ఒకసారి మనం కనపడతాం, మళ్ళీ వచ్చే వారం మాయమైపోవడం కనపడతాం, మళ్ళీ వచ్చే నెలకు మనం కనపడుతుంది. అయితే నెలకు ఒకసారి తింటే ఎలా ఉంటుందండి? నెలకు ఒకసారి తింటే ఎలా ఉంటుంది? మనం అనుకుంటాం ఇది స్పెషల్ భోజనం కదండి, బల్లారదన్నా ఇది నెలలో సరిపోతుంది అనుకుంటాం. ఫెలోషిప్ చాలా ప్రాముఖ్యంగా. ఏప్రిల్ 10:25 కొందరు మానుకొనుచున్నట్లు సమాజంగా కూడి రావటం మీరు మానకండి అన్నట్టు. యేసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ప్రతి విశ్రాంతి దినము ఆలయానికి వెళ్ళిపోయేవాడు, ప్రార్థనా మందిరానికి వెళ్ళిపోయేవాడు. యేసుప్రభు ఎంత బిజీ పర్సన్ అండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు గుంపుగా హోల్ మినిస్ట్రీ పరిచర్య. యేసు ప్రభువుకే వారం అయిపోయితే చర్చికి వెళ్ళాలని అనుకుంటాను. ఎంత ప్రోగ్రాం ఉంటానండి, ఎవరు చచ్చిపోయినా పర్వాలేదు, నేను తర్వాత వస్తాను, నేను రాను, ఈరోజు చర్చికి వెళ్ళాలి. అపోస్తులు 3:1 మీరు చూస్తుంటే పగలు 3 గంటలకు పేతురు యోహాను ప్రార్థనా మందిరమునకు వెళ్ళారు. ప్రార్థనా మందిరం అది ప్రార్థన సమయం. దాని ముందు అధ్యాయంలో మీరు 2వ అధ్యాయం చూస్తుంటే గొప్ప ఉద్యోగం జరుగుతుంది. అక్కడ చాలా మంది రక్షింపడి అందరూ మూటలు వెండి బంగారు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టుకుంటున్నారు. పేతురు యోహాన్ని ఎంత లెక్కడానికి కానీ సరిపోదు బాబు, యోహాన్ని కొన్ని ఎక్కువ నేను లెక్కెడతాను అలా కూర్చోలేదు. ఒక విషయం అక్కడ ఒక అద్భుతమైన మాట ఏమనంటే, వెండి బంగారాలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? పాస్టర్ గారి నెత్తి మీద పెట్టాలి. పాస్టర్ కొంచెం తీసుకొచ్చి పాస్టర్ గారి జేబులో పెడతారు, 100 రూపాయలు. కొంచెం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అక్కడ ఎక్కడ పెట్టారంట తెలుసా? పాదాల దగ్గర పెట్టారంట, కాళ్ళ దగ్గర పెట్టారు. డబ్బు ఎప్పుడు ఎక్కడ ఉండాలంట? కాళ్ళ దగ్గర ఉంటాయి. మనం నెత్తి మీద ఎక్కించుకుంటాం, అందుకే అది ఎక్కడ లాగుతుంది అక్కడికి వెళ్ళిపోతున్నాం. డబ్బు ఒకసారి నేను అక్కడ చెన్నై నుంచి ఒక ట్రైన్లో వచ్చినప్పటికీ పక్క వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నారని అంటే ఏమన్నాడు, మీరు తిరుపతికి వెళ్ళామంటే వాళ్ళు
విజయనగరంకి ఇక్కడికి వెళ్ళిపోతాను, శ్రీకాకుళం వెళ్ళిపోతాను అని చెప్పాడు. అప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఎందుకు వెళ్ళారండి అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నారంటే మేము ప్రతి సంవత్సరం ఇంకా 6 నెలలకు ఒకసారి మేము తిరుపతికి వెళ్తామండి. అక్కడ డబ్బులు లెక్కెట్టే పని మాకు మేము లెక్కెట్టుకోమండి, ఆ పని అన్ని చేసుకోవడానికి వెళ్తున్నామండి అని చెప్పాడు. చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే అక్కడ డబ్బులంతా కూడా అలా పోగు చేసి 10 రూపాయలు అలా గుట్టలు ఉంటారే, ఈ పురోహితులు పూజారులు వస్తారు, వాళ్ళందరూ ఈ కాలుతో ఈ డబ్బుని ఇలా తన్నుకొని వెళ్ళిపోతారండి అని అంటున్నాడు. అంటే ఆయనకు అదితో తప్పు అలాగనిపించింది. దేవుడు కాదా డబ్బులు కాలుతో తొక్కుతున్నారండి. అసలు చెప్పాలంటే ఆయన తెలిసేది ఏం కాదు, డబ్బులు మా కాలు కింద ఉండాలి, కానీ మనమే చూసుకుంటాం. డబ్బు మనకి ఎక్కడ ఉండాలి, ధనం ఎక్కడ ఉండాలంటే కాలు కింద ఉండాలి. అంత బిజీ సమయంలో కూడా పేతురు యోహాను ఎక్కడికి వెళ్ళారంట? ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. చూసారా, ప్రార్థనా మందిరానికి మనం సమయాన్ని ఇవ్వాలి. ప్రార్థన, వాక్యం, ఐక్యత, ఉపవాసం ఉంటుందా? మనకు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మీయంగా కాకపోయినా శారీరకంగా ఫిజికల్గా కూడా ఉపవాసం చాలా మంచిది. ఉపవాసం ఉండాలి. డాక్టర్లు కూడా అదేనండి అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ఉపవాసం ఉండాలి అని అంటారు. ఒక అతను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండమని చెప్పారండి. నేను ఏం చేయాలని అంటే, బాబు ఇంకా అలా కాదు, పొద్దుట 2 ఇడ్లీ తిను, మధ్యాహ్నానికి 1 కప్పు అన్నం తిను, సాయంత్రానికి 1 చపాతీ తిను అన్నారంట. సరే సార్ అలాగే టాబ్లెట్ వాడుకోండి. కొంచెం మళ్ళీ తిరిగి వచ్చారంట. అయ్యగారు మీరు చెప్పిన 2 ఇడ్లీ, కప్పు ఇడ్లీ ఇదంతా కూడా భోజనం చేసిన తర్వాత తినమంటారా, లేకపోతే భోజనం అయిపోయిన తర్వాత తినమంటారా అని చెప్తున్నాడు. అంటే ఇంకా అంటే అవదు అని అనుకున్నాడు. మనం యూజువల్గా తినవలసిన ఒక 12 ఇడ్లీ తినేసి అయ్యగా చెప్పిన 2 ఇడ్లీ తినాలనుకున్నాడు. అయితే ఉపవాసం చాలా మంచిది మన శరీరానికి. మనం ఉన్న మిషన్ కాదు ఏదైతే కూడా రెస్ట్ ఇవ్వాలి. మిషన్ షుగర్ ఫ్యాక్టరీ చూడండి, 6 నెలలు పనిచేస్తుంటే 6 నెలలు దానికి రెస్ట్ ఇస్తారు. దాని తర్వాత మనము ప్రార్థనలో ఎదగాలి, వాక్యం ఎదగాలి, ఐక్యతలు ఎదగాలి, ఉపవాసం ఎదగాలి, ఇచ్చే విషయంలో కూడా ఎదగాలి. దేవుని నమ్మినప్పుడు మనము దేవుని కొరకను మనము ఎంత ఇచ్చేవాళ్ళము, దేవుని మనం ఎదుగుతున్నామా, ఇచ్చే విషయంలో కూడా మనం ఎదుగుతుంటున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి. దేవునికి ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఏమి అడుగుకున్నవాడా? దేవుడు అడుగుకున్నవాడా ఇవ్వండి ఎందుకు అడుగుతున్నారు? దేవుడికి ఎందుకు ఇవ్వాలి? అది ఫలం మనం ప్రశ్నించుకో. ప్రభు అంటున్నాడు, 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ కూడా నావే కదా అని అన్నట్టు. అంత గొప్ప దేవునికి మనం ఎందుకు ఇవ్వాలి? ఆయన ఎందుకు ఇవ్వాలి అంటే, ఉదాహరణగా మనం మన పిల్లలకి ఒకసారి నేను ఇక్కడ మటుకు చర్చిలో మిక్సర్ ఏదో పంచిపెడుతున్నారు. అందరూ పంచిపెట్టేవారు. అప్పుడు ముందు ఒక చిన్న పాప కూర్చుంది. ఆ పాప దగ్గర కూడా మిక్సర్ పెడితే నేను ఎలా చేయి తీసుకెళ్ళి ఆ మిక్సర్ లావు కొట్టడానికి ఎలా వెళ్ళలేదు, తప్పులు కొట్టేసింది నాకు ఆ చేయి అని అంటారు. అంటే అర్థమేంటి? నాది నీకెందుకు ఇవ్వాలని. అది ఇక్కడి నుంచే వాళ్ళకి వచ్చింది, చర్చి నుంచే వాళ్ళు ఇచ్చాం, కానీ అది తిరిగి ఇవ్వటానికి మనసు లేదు. వాడు 10 మంది ఇస్తారు, తీసుకోండి అని అంటారు. ఆ పిల్లల చేతులు పట్టేసి నాది అని అంటారు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం, దేవుడు ఎందుకు మన దగ్గర అడుగుతున్నారని అంటే, ఆయన దగ్గరికి లేకపోవటం వల్ల కాదు. ఆయన దగ్గర లేదు, మీరు ఇస్తేనే నేను పర్లోకంలో ఇల్లు కట్టుకుంటాను కాదు. ఇచ్చే మనసు మనకు ఉందా లేదని చూడటానికి కోసం. మనం 10 చాక్లెట్లు ఇచ్చేసి ఒక చాక్లెట్ అయ్యమ్మా అని అంటే, అన్ని చాక్లెట్లు ఒకటి పెట్టేసి లేదు బాబు అని అంటే అలాగే మనం చెప్తాం. ఇచ్చే మనసు మనకు ఉండాలి, ఇచ్చే విషయం ఎదగాలి. చివరిగా సువార్తలో కూడా మనం ఎదగాలి, దేవుని పని చేయటంలో కూడా మనం ఎదగాలి. ఎదిగి ఉన్నామా మనం ప్రశ్నించుకుందాం. తలవంచి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న కార్యము, మన జీవితములలో మనము మారు మనస్సు, నూతన జీవం కలిగిన వారుగా మనం జీవించాలి. అటువంటి నూతన జీవితం నాలో ఉన్నదా? నూతన జీవితం కలిగిన వ్యక్తిగా నేను ఉంటున్నాను. ఈరోజు బలార్ధనకు మనం వెళ్ళబోతుంటున్నాం. ఈ బలార్ధనలో పాల్పొందినప్పుడు కూడా మనము దేవుని దగ్గర ఒక తీర్మానించాలి. ప్రభు మన కొరకు తన రక్తమును, శరీరమును త్యాగం చేశారు. ప్రభా, ఈ రక్తమును
శరీరంలో మేము పాలు పొందుకుంటున్నప్పుడు నీ సాక్షిగా మేము జీవించుటకు నీ కృప దయచేతండి. వాక్యానుసారం జీవితం మాకు దయచేతండి అని అడుగుదాం.